ఒరిజినల్‌లో ఫేకో తెలీదు గానీ, ఒక ప్రాపగాండా ఒకటి జరుగుతోంది. ఏంటంటే, వాస్తవంగా మొన్నటి యుద్ధపు క్రెడిట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కెళ్ళింది. ఎందుకని? ఎయిర్ ఫోర్స్ మిస్సైల్ ద్వారా చేసినటువంటి అటాక్. దాంతో పాటు నేవీ, ఆర్మీ ఇంపాక్ట్ లేదు. క్రిందటిసారి సర్జికల్ స్ట్రైక్ 1 ఆర్మీ ఇంపాక్ట్. ఆపరేషన్ సింధూర్ వచ్చేటప్పటికి ఎయిర్ ఫోర్స్. అయితే ఎయిర్ ఫోర్సు అన్ని రకాల ఆయుధాలు వాడింది. అంతా చేసింది. అదే సందర్భంలో ఆర్మీ ప్రిపేర్డ్‌గా ఉంది. ఒకవేళ పాకిస్తాన్ చొరబడితే దెబ్బతీయడానికి. కాకపోతే ఇప్పుడు కొత్తగా 6 అపాచీ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే కొన్నారో $1 బిలియన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ మీదన వీళ్ళు ఒత్తిడి తెచ్చారు ఆర్మీ వాళ్ళు. ఎందుకంటే మొన్నటిది అది ఆర్మీ అని చెప్తారనుకున్నారు. కానీ ఐఏఎఫ్ అది క్లెయిమ్ చేసుకునేటప్పటికి వీళ్ళు ఫీల్ అయ్యారు, జలస్ ఫీల్ అయ్యారు. ఆర్మీ చీఫ్స్ ప్రెషర్ చేసి ఐఏఎఫ్ దగ్గర నుంచి, ఐఏఎఫ్ దగ్గరే కాదు మా దగ్గర కూడా ఉన్నాయి అనేటటువంటి దాన్ని ప్రచారం కోసం అని చెప్పేసి వాడారు అంటూ ఇప్పుడు ఒక ప్రాపగాండా ప్రారంభమైంది. మరి అది విదేశాలలో ప్రాపగాండానా లేకపోతే స్వదేశంలోని ద్రోహుల ప్రాపగాండానా తెలియాల్సి ఉంది.